ఓ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు పవర్ పాయింట్ ఎట్లా చేస్తారో చూపిస్తాను. పవర్ పాయింట్ ఇదిగోండి, ఇక్కడ ఉంది మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పవర్ పాయింట్ మీద డబల్ క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ పవర్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. నేనంటే ఇక్కడ ఇది పెట్టుకున్నాను. ఈ బటన్ ఒకటి ఉంటుంది, నొక్కితే మీకు కరెక్ట్గా ఈ విండో వస్తుంది. చూడండి, కరెక్ట్గా ఈ విండో వస్తుంది. ఇక్కడ క్లిక్ టు యాడ్ ఫస్ట్ స్లైడ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. మీ పేరు లేదా ఎందుకు చేస్తున్నారో చేసుకోండి. నేనైతే చేస్తున్నాను. కార్తికేశ్వరుని క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్. మీకు ఇష్టమైన మీ పేరు రాసుకుని మీకు ఇష్టమైన మీకు ఎందుకు చేస్తున్నారని రాయండి. నేనైతే మీకోసం చేస్తున్నా కాబట్టి యూట్యూబ్ అని రాసుకోవచ్చు. నా ఛానల్లో మీకు ఒక షార్ట్ ఇచ్చాను. దీని గురించి ఒక డిజైన్ ఉంటుంది. మీకు తెలియకపోతే చేసుకోండి. ఇప్పుడు హోమ్ ట్యాబ్, ఇది మనం హోమ్ ట్యాబ్లో ఉన్నాం కదా. హోమ్ ట్యాబ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ స్లైడ్ అనేది ఒకటి ఉంటుంది. న్యూ స్లైడ్, ఫస్ట్ స్లైడ్. ఇక్కడ ఐకాన్ మీద నొక్కితే ఇదేది న్యూ స్లైడ్స్ ఫామ్ అవుతుంది. న్యూ స్లైడ్ ఇదిగోండి, ఇట్లా ఉంటుంది. ఇక్కడ కూడా టైటిల్ యాడ్ చేసుకోవచ్చు. నేనే షార్ట్ టైటిల్స్ యాడ్ చేసుకుంటా. కార్తికేశ్వర్ ఇట్లా క్లిక్ టు యాడ్ టెక్స్ట్ అంటే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఏమన్నా టెక్స్ట్ కావాలంటే రాసుకోవచ్చు. ఇక్కడ నొక్కితే పోతుంది. ఇవి స్టాక్ ఇమేజెస్, ఇవి పిక్చర్స్, ఇది ఇన్సర్ట్ అండ్ ఐకాన్, ఇది స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్స్, ఈ 3D మోడల్స్ అని నాకైతే ఇవి బాగా ఇష్టం. ఇవి వీడియోస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఈ టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఇవి చార్ట్. మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అయితే మీరు దీనికి ఈ స్లైడ్స్కి డిజైన్ వేసుకోవాలనుకుంటే మీకు ఇంకా పని లేకుండా ఇంకో 4 స్లైడ్స్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ స్లైడ్కి వెళ్ళి డూప్లికేట్ స్లైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇదిగోండి, ఈ స్లైడ్స్ మీకు ఆర్డర్లో రావాలంటే ఇక్కడ ఉండాలండి. ఇవన్నీ డిలీట్ చేస్తాను. ఇప్పుడు మనం చేసింది ఇదే స్లైడ్ కాబట్టి ఇక్కడ ఉండాలి. ఈ స్లైడ్లో ఉండాలి. నెక్స్ట్ 4 స్లైడ్ చేసుకో. ఫస్ట్ స్లైడ్కి వెళ్ళిపోయాము. డిజైన్ కావాలి కాబట్టి డిజైన్ ఉంటుంది. డిజైన్స్లో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేస్తే అన్నీ కనిపిస్తాయండి. మీకు ఇట్లా అన్నీ కనిపిస్తాయి. నాకు ఇది బాగా నచ్చింది, తీసుకుంటా. ఇక్కడ కూడా కొన్ని డిజైన్స్ ఉంటాయి. ఇవెందుకో నేను మీకు షార్ట్ చేశాను, అది చూడండి. షార్ట్స్లో చేశాను, నా ఛానల్ షార్ట్స్లో చేశాను, చూడండి. దీని నెక్స్ట్ స్లైడ్స్ ఇదిగోండి, ఇట్లా ఉంటుంది. నేను దీంట్లో నాకు 3D మోడల్స్ ఇష్టం కాబట్టి 3D మోడల్స్ అయితే ఇన్సర్ట్ చేసుకుంటాను. యానిమేటెడ్ 3D మోడల్స్ అంటే ప్లే అవుతాయి వీడియో లాగా, నాకు అయ్యే ఇష్టం బాగా. నేను ఎక్కువగా డైనోసార్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఇక్కడ లోడ్ అవుతుంది. అండి, ఇప్పుడు లోడ్ అవ్వగానే ప్లే అవుతుంది. ఇక్కడ బాక్స్ వస్తుందండి, అది ఇట్లా డ్రాగ్ చేయాలి మీరు.
అప్పుడు పెద్దగా అవుతూ ఉంటుంది. పిక్చర్ మీద నుండి ఇట్లా మౌస్ పిక్చర్ మీద పెట్టుకుని పిక్చర్ ఇట్లా ఆ సైడ్కి ఇచ్చాడు కాబట్టి నేను మిడిల్లో జరుపుకుంటాను. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదండి, అది రొటేట్ ఆప్షన్. ఇట్లా మీకు ఏ డిగ్రీ కావాలంటే అది ఇవ్వండి, ఈ డిగ్రీ ఇట్లా ఇట్లా మల్టిపుల్ డిగ్రీస్ చేసుకోవచ్చు. నేను ఇట్లా చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ స్క్వేర్ బయట క్లిక్ చేస్తే పోతుంది. పిక్చర్ మీదకి వచ్చాక మౌస్ ఇది ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద నొక్కితే పాస్ అయిపోతుందండి. నెక్స్ట్ లైన్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు ఇష్టమైనవి ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను మీకు ఇంకా ఇదే కాదు డిజైన్స్లో కూడా ఒకవేళ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా దీనికి ఇక్కడ వస్తాయి, మారుతాయి. ఇవి కన్ఫ్యూజ్ ఏమవ్వకండి. ఇంకా ఇట్లా వీడియోస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ వర్డ్ కూడా పంపిస్తాను. వాటి గురించి కొంచెం సర్ప్రైజింగ్ విషయాలు షార్ట్స్ కూడా చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంటే. థ్యాంక్ యూ.